రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరింటాల, సముద్రలింగపూర్, మల్లుపల్లె, నాగంపేట, దమ్మన్నపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి మహేందర్ రెడ్డి అంబేద్కర్కి పూలమాల వేసి ఇంటింటా ప్రచారం చేశారు. చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే మన బతుకులు బాగుంటాయని అనుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్లు వృధా చేశారని, పేదల అసైన్మెంట్ భూముల ప్రభుత్వ అభివృద్ధి పేరుతో స్వాధీనం చేసుకుని లూటీ చేశారన్నారు. తెలంగాణకు సోనియా గాంధీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఇవాళ ప్రపంచమే అప్పురపడే విధంగా నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నా అని చెప్పి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు పడితే మీరందరూ కూడా నిన్న మొన్న పేపర్లలో చూసిండ్రు. ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఏమి లేకముందే, నీళ్లు లేకముందే కొన్ని నీళ్లు వచ్చినాయి. కానీ మేడిగడ్డ బ్యారేజ్ యొక్క పిల్లర్లు ఏ విధంగా కుంగిపోయినాయో మీరు అందరూ కూడా ఒక్కసారి గమనించండి. దాంతోపాటు వరదలు వచ్చినప్పుడు బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, అన్నారం బ్యారేజ్కు బొంగబడ్డది, సుందిళ్ళ బ్యారేజ్కు బొంగబడ్డది. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఏవైతే మన చెమట రక్తాన్ని ఇలా మనం పన్ను రూపాయలు కట్టినామో వాటన్నింటిలో కూడా అవినీతికి పాల్పడి 1,000 కోట్ల రూపాయలు వెనకాల వేసుకొని ఇవాళ ఆ ప్రాజెక్టును గంగలో కలిపిండి. అలా ఆ గంగలో కలిపిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఇలా గంగలో కలపన్న వద్ద ఒక్కసారి నిర్ణయించుకోండి. మీరు అందరు కూడా ఇవాళ దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, బతుకమ్మ చీరల మాఫియా, అంతేకాకుండా నిన్న మొన్న మొదలైంది గంజాయి మాఫియా. ఇవాళ సారు పరిపాలన మర్చిపోయింది. ఇవాళ కేసీఆర్ సారు దీనికి ఎప్పుడు బళ్ళు బంద్ చేసిండు, బార్లు మొదలు పెట్టిండు, ఊరిలో బెల్ట్ షాపులు ఓపెన్ చేసిండు, పిల్లగాలను మత్తులు ముంచి వదిలిపెడతాడు. ఎందుకంటే చేసేది ఏమి లేదు కాబట్టి తాగి ఊగితే ఆ మత్తులో ఉంటే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయి ఇలా ఒక గడీల పరిపాలన తీసుకొచ్చి ఒక నియంతృత్వ పరిపాలన తీసి ఇలా కట్టు బానిసలుగా మార్చుకోవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ